మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట తల్లి గోదావరి నీరు కవిన సీతమ్మ పాదాలు పువ్వంతా ఉండు బాబు ఇప్పుడే తెచ్చాను. సరే సీత. ఏటి సీత ఒట్టాను నేను కూరలేదా? లేదు బావ, కూరంతా పిల్లవాడికే సరిపోయింది. ఈ వ్యవసాయం మనకి అవసరమా బావ? మనకేమీ మిగలటం లేదు కదా వ్యవసాయం వల్ల. అదేంటి సీత అలాంటున్నావు? ఏ ఫ్యాక్టరీ పనికైనా బయట పనికైనా వెళ్తే డబ్బులు కూడా ఉంటాయి కదా బావ. అప్పులు వడ్డీలు పెరుగుతున్నాయి కదా బావ. ఊరుకోవే సీత, ఈ సంవత్సరం పంటలు పడితే మన కష్టాలన్నీ తీరిపోయినట్టుగా. సరే బావ. అదిగో వర్షం పడుతుంది, మన కష్టాలన్నీ తీరిపోయినట్టుగా. మనిషిని మువ్వల్లే చిరుకేలు చేరగా జల్లు జల్లు మది పులకింతలు పురమే పాడగా నమ్మకంగా ఉంది నాన్న. అందుకే ఈసారి పండక్కి అందరికీ కొత్త బట్టలే కొంటా. నాన్న నా స్కూల్ యూనిఫామ్ మొత్తం చిరిగిపోయింది నాన్న. కూడా దిగిపోయాయి నాన్న. అమ్మకి చెప్తే ప్రతిసారి పిండిసి పెట్టి పంపిస్తుంది నాన్న. అది నా కాళ్ళకు గుచ్చుకుంటుంది నాన్న. సరే నాన్న, పద మనం అలా పొలంపై వెళ్ళి వద్దాం. ఈసారి నీకన్నీ కొత్తవే కొంటా. ఏంట్రా నా వడ్డీ డబ్బులు ఇంకా ఇవ్వలేదు? మీరు ఇస్తారని నాకు నమ్మకం లేదు, అందుకే మీ ఇద్దరు పట్టుకొని వెళ్ళిపోతున్నా. లేకపోతే బాబా, మేము నీకున్నాం కదా, మేము మీకు సాయం చేస్తాం. ఆకాశం తాకేలా వడగాల ఈ నేల అందించి ఆహ్వానం ప్రేమంటూ ఆరం ప్రేమంటూ పదు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. ఈ పంట అంతా అమ్మడానికి మనం దళారుల దగ్గరికి వెళ్దాం. మొత్తం బస్తాలు 6,000. మీరు చెప్పిన రేటుకి ఇక్కడ ఎవరు కొనరండి. అమ్మితే అమ్మండి, లేదంటే మీ చావు మీరు చావు చూస్తున్నారు. నువ్వు ఎక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తాను నీతో. అక్కడికి నువ్వు రాకూడదు నాన్న, నువ్వు ఎక్కడే ఉండు. అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇంకా రాలేదు, ఎక్కడికి చూద్దాం. ఎంత పని చేసావయ్యా, పంట పంట అంటూ ఉండేవాడు. నా మాట నేను వినలేదు. నాకు ఎందుకయ్యా అన్యాయం చేసి వెళ్ళిపోయావు? వ్యవసాయం చేసి ఏం బాగుపడ్డా? అయ్యో నాన్నకు లేవమని. అమ్మా అమ్మా అమ్మా, నాన్న నాన్న లే నాన్న. అమ్మా అమ్మ లే అమ్మా, అమ్మ అమ్మ లే అమ్మా. శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమిని చరితని నిలిపెను నీ